కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్, గ్రేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా నియమించిన పి సంపత్ కుమార్ మంగళవారం జీవీఎంసీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ కు జీవీఎంసీ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన సంపత్ కుమార్ ని ప్రభుత్వం తాజా బదిలీలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. విశాఖలో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో పరిరక్షించే దిశగా ముందుకు వెళ్తానని గ్రేటర్ విశాఖ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్ తెలియజేశారు. జీవీఎంసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. మీడియా ప్రజాప్రతినిధులు మమేకమై ప్రజలకు అండగా ఉంటామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. महाराजाय नमः। श्रियमेवावरुन्धे शीते वादे पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य सीतो वादः क्षेममेवावरुन्धे यो वै तां ब्रह्मणो भेदा अमृतेनामृतां पुरे तस्मै ब्रह्मज ब्रह्माजा यत्तेत्यं प्रजां ददुः भागदेये देवैनं प्रयते ब्राह्मण आदिशयं भरेतु ब्राह्मणो मे सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिर्धरते यावदेवै देवतास्ताः सर्वावेदविदे ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नास्मि लङ्कीर्तये देता देवदेवताः प्रीणाते पर्याप्यानन्तरायाय सर्वस्तोमोति सर्वस्याप्य सर्वमेव तेनाप्नोति सर्वं वेदे
ప్రభుత్వం చాలా చక్కటి అవకాశం ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవీఎంసీ కమిషనర్గా నన్ను ఇక్కడ అపాయింట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిస్థితులు కొంత నాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు. అందమైనటువంటి నగరం, ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు 25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్నున్నాయో పరిశీలించి వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పనితీరు విషయానికి వస్తే నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ, అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైంని నేను కేటాయించడం జరుగుతుంది. నాకైతే ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం, ఒక రెస్పాన్సివ్ సివిక్ బాడీగా విశాఖపట్నాన్ని మార్చడం. సో దానిలో భాగంగా మొదటగా ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికని ముందుకు నడిపించేటందుకు నా వంతు కృషి చేయడం కోసం ఒక ప్లానింగ్ అనేది చేసుకొని మళ్ళీ తిరిగి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఆ లక్ష్యాలని నెరవేర్చే దిశగా ముందుకెళ్తాము. ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయం, ఏదైతే మా సీనియర్లు నా ముందు పనిచేసినటువంటి వారు సమయాన్ని కేటాయించారో ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఉండటం. అయితే నిర్దేశిత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మాకు ఎక్కువ ఫీల్డ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిబ్బంది కూడా ఒక నిర్ణీతమైనటువంటి టైం ఇవ్వటం. ఎందుకు రోజు గ్రీవెన్సెస్ అన్నీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక నెలలో ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వాటిని కంప్లీట్గా వాళ్ళకే టైం కేటాయించి అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది. సో దట్ సిబ్బంది ఆఫీస్ చుట్టూ ఎక్కువ తిరగకుండా వారి యొక్క విధుల్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు ప్రెస్కి కూడా ఏదైనా బ్రీఫింగ్స్ అనేటివి క్రమంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. సో దట్ మనం రెగ్యులర్గా మీట్ అవుతాం ఒక డెడికేటెడ్ టైంలో. సో దట్ అన్నెసరీ మనకు నా కోసం మీరు వెయిట్ చేయకుండా, మీకోసం నేను వెయిట్ చేయకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏవైనా ఉన్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజంని మీ వైపు నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో సహా, అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి కలెక్టర్ గారితో, ఇక్కడున్న సీనియర్ అధికారులందరితో సమన్వయం చేసుకొని ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.